భార్య కూతురే కాకుండా ఆయనకి ఉమ్మడి కుటుంబం అనేది చాలా ముఖ్యం. అమ్మ నాన్న అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ. అన్న మాట జవదాటిని తమ్ముడు, చెల్లెలంటే ప్రాణం. ఎవరి చెల్లెల మీద ఏ ఈగ కూడా రాలకుండా చూసుకునేదానికి ప్రయత్నించేవాడు. మేనత్త కుటుంబాలైనా కానీ ఆయనకు చాలా ముఖ్యం. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆయన పక్క నుండి చూసుకునేవాడు. వీటి అన్నింటికీ మించి ఆయనకి కడప పులివెందుల ప్రజలు, పర్టికులర్గా పులివెందుల ప్రజలు ఎప్పుడూ చూసినా వీటి గురించి ఆలోచించేవాడు. అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది. బహుశా 1989-90 ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలా వెళ్ళినాడు, ఫిలిప్పీన్స్లో. వెనక్కి వచ్చి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను చెప్పేవాళ్ళు. ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం. ఆయన దీని గురించి 1989-90లోనే నాకు చెప్పేవాడు. అప్పట్లో వేప చెట్లు పెంచాలి, వేప చెట్లతోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి, పురుగులు రాకుండా చూసుకోవాలి, మందు వాడేది తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు. పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి, నీళ్లు ఎట్లా ఆదా చేయాలి అని అప్పట్లోనే డ్రిప్ ఇరిగేషన్ కూడా మొదలుపెట్టాడు. ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఇది బహుశా 1993-94 టైంలో అనుకుంటా, నాతోటి ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి, సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బిన్స్లో ఒకటి వేయాలి, గ్రీన్ బిన్స్లో ఒకటి వేయాలని. ఈ ఆలోచనలు వెనక్కి ఎప్పుడో ఉండేటివి. అట్లీస్ట్ 93 టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పులివెందులకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి. ఈ ఆలోచనలో అంతటితోటి మనకి